అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ పవన్ కుమార్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్‌లో మన వాయిస్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? అంటే మన వాయిస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఒక రిథమ్‌లో పెట్టుకోవాలి. అంటే మన వాయిస్‌ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్‌లో పెట్టుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మన వాయిస్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు దానికి మినిమమ్ ఎక్సర్‌సైజెస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఎలా అంటే మన బాడీకి చూడండి మనం మినిమమ్‌గా ఆహ్, జాగింగ్ చేస్తాం. అలాగే మన బ్రెయిన్‌కనుకోండి మన చెస్ ఆడతాం. అలాంటి చదరంగం అలాంటివి ఆడుతుంటాం. అలాగే మన వాయిస్‌కి కూడా మినిమమ్ బేసిక్స్ అనేది మనం నేర్పించాలి. అలాగే మినిమమ్ ఎక్సర్‌సైజ్ అనేది కూడా మనం వాయిస్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. సో, దానిలో భాగంగా వాయిస్‌కి మనం మినిమమ్ ఎక్సర్‌సైజ్ కల్పిస్తే అది ఒక రిథమ్‌లోకొస్తుంది. అంటే మన వాయిస్‌ని మనం అదుపులో పెట్టొచ్చు. ఏ సాంగ్ పాడేటప్పుడైనా సరే. దాంట్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ సాంగ్ అయినా పాడొచ్చు. సాంగ్ పాడేటప్పుడు మనం స్టార్ట్ చేస్తాం, ఎండ్ చేస్తాం. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్‌లో హై పిచ్ ఉంటుంది, లో పిచ్ ఉంటుంది. ఆ హై పిచ్, లో పిచ్‌ని కంట్రోల్ చేయాలంటే మన వాయిస్‌కి మినిమమ్ ఎక్సర్‌సైజ్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అది మ్యూజిక్ వల్లే సాధ్యమవుతుంది. మ్యూజిక్ వల్లే సాధ్యమవుతుంది అంటే మినిమమ్ బేసిక్స్ మనం వాయిస్ గురించి మనం ఇవ్వగలిగితే, ఆ బేసిక్స్ ద్వారా మన వాయిస్ అనేది మంచి రిథమ్‌లోకెళ్ళి బాగా పాడడానికి మన వాయిస్ సహకరిస్తుంది. సంగీతం అంటే మనం చాలా మహాసముద్రం అది. సంగీతం మనం చివరి వరకు టచ్ చేయడం చాలా కష్టం. ఎంతో మహానుభావులుంటారు. వాళ్ళ వల్లే అది సాధ్యమవుతుంది. మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది సరిపోతుంది కాబట్టి, బేసిక్ నాలెడ్జ్ అంటే మనం శృతి అంటే ఏంటి? లయ అంటే ఏంటి? తెలుసుకోవాలి. అలాగే మినిమమ్ బేసిక్స్ సరళి స్వరాలు, జంట స్వరాలు వరకు నేర్చుకుంటే మన వాయిస్‌కి కొంచెం మినిమమ్ ఎక్సర్‌సైజ్ అనేది వస్తుందని నా అభిప్రాయం. ఈ సరళి స్వరాలు, జంట స్వరాలు నేర్చుకోవడానికి మినిమమ్ మనకి 70-80 డేస్ పడుతుంది. తప్పదు. కానీ మినిమమ్ అవి మనం నేర్చుకోవాలి. మనం మనం ఒక సింగర్‌గా కావాలి అనుకున్నా, లేదా ఒక స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ ఇవ్వాలి అన్నా సరే, ఏదైనా చిన్న చిన్న సాంగ్స్ కాంపిటీషన్స్ మనం అటెంప్ట్ చేయాలన్నా సరే, మినిమమ్ సరళి స్వరాలు, జంట స్వరాల వరకు మనం మినిమమ్ బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి మ్యూజిక్‌లో. ఈ నేర్చుకునేటప్పుడు కూడా మనం చాలా పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలగాలి. మనం సరిగమల నుంచి మొదలుపెడతాం సరళి స్వరాల్లో. సరిగమలంటే మనం ఏమనుకుంటాం? స, రి, గ, మ, ప, ద, ని, స. ఇంతే సంగీతం అనుకుంటాం. కానీ కాదు. ఈ స, రి, గ, మ, ప, ద, ని, స అనేది చాలా సార్లు మోర్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. సంగీతం అనేది మినిమమ్ బేసిక్స్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి అంటే బేసిక్ లెవెల్‌కి నుంచి ఆ బేసిక్ లెవెల్‌లోని సరళి స్వరాలు, జంట స్వరాల వరకు మనం నేర్చుకున్నామంటే చాలా గ్రేట్ అని మనం చెప్పొచ్చు. అంత సులువైతే కాదు. ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం రీచ్ అవ్వగలుగుతాం. అయితే ఈ సంగీతంలోని మొదటిగా మనకు తెలుసు. సరిగమల నుంచి మొదలవుతుంది. ఏ సాంగ్ అయినా సరే సా, ప, సా తోనే మనం సంగీతంలోని ఆ బేసిక్ నాలెడ్జ్‌తోనే మనం సాంగ్స్ అనేవి కూడా తయారు చేయడం జరుగుతుంది. అయితే మనం ఏదైనా సాంగ్ పాడేటప్పుడు సా, పా, సా అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చాలామంది సాంగు స్టార్ట్ చేస్తారు. ఎండింగ్ చేసేటప్పుడు హై పిచ్‌కి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క వాయిసు సహకరించదు ఆ సాంగ్‌కి. ఏంటంటే మామూలుగా పాడతాం హై పిచ్‌కి వెళ్ళేసరికి గొంతు కీచుకుపోద్ది. అరే! అందుకోలేకపోతున్నానే ఆ స్థాయి అనని అనిపిస్తుంది. సో, అలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే, ముందుగుంటానే మన పిచ్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఏ పిచ్‌లో మనం పాడాలి అనేది. ఆ స్థాయిలోని పాడాలంటే మనం సా, పా, సా అనేది ప్రాక్టీస్ చేయాలి. అంటే మన వాయిసు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఫినిష్ అవుతుంది. చూడండి. సా పా సా పా సా ఈ విధంగా మనం మినిమమ్ నేర్చుకోగలగాలి. అంటే ఇప్పుడు ఏదైనా సాంగ్ పాడేటప్పుడు దానికి ఏదైతే హై పిచ్ ఉంటుందో, ఆ హై పిచ్‌కి
రెండో సా మనం దానికి లింక్ చేయగలగాలి. అంటే ఆ హై పిచ్కి వెళ్ళేటప్పుడు సా అంటే మన వాయిస్ హై పిచ్ని అందుకుంటే పా ఇది మిడిల్, సా ఇది స్టార్టింగ్. ఈ 3 ప్రాక్టీస్ చేసుకొని పాట పాడాలి. అలా అయితే మనకి హై పిచ్కి వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది మన వాయిస్కి రాదు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయగలగాలి. ఈ సా పాస అనేది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సా పా సా పా సా. ఇది మనం చాలా టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం సంగీతం మొదలుపెట్టేటప్పుడు ప్రతిరోజు కూడా సరళ స్వరాలు, జంట స్వరాల నుంచి మొత్తం దాటు స్వరాలు ఏదైనా సంగీతం మనం మొదలుపెట్టేటప్పుడు ప్రతిరోజు కూడా మన శృతిని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. శృతి కూడా ప్రాక్టీస్ చేయాలి. సా పాస అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఫస్ట్ డే ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ డే నుంచి మిగతా కూడా మనం అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మినిమం ఒక 40 డేస్ వెళ్ళేసరికి ప్రాక్టీస్ తర్వాత మనం ఏ సాంగ్ అయినా సరే చాలా ఈజీగా పాడగలుగుతాం. ఈ విధంగా మనం నెక్స్ట్ టాపిక్లో కూడా సంగీతం గురించి పూర్తిగా అంటే మ్యూజిక్ గురించి మినిమం నాలెడ్జ్ అంటే మనకు పూర్తి అవగాహన అవసరం లేదు. మినిమం నాలెడ్జ్ మనం ఎలా పొందాలి అనేది దాని గురించి నెక్స్ట్ టాపిక్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ.